భారీ వర్షాలతో సింగరేణిలోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 1.70 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలవడంతో బొగ్గు ఉత్పత్తి చేయలేని పరిస్థితి నెలకొంది. బురద ఉండటంతో భారీ యంత్రాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీనిపై మరింత సమాచారాన్ని సాగర్ అందిస్తారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి ఓపెన్ కాస్టులు మొత్తం కూడా నిర్మానుషంగా మారాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్లో ఉన్నాము. చూడొచ్చు, మనకు ప్రస్తుతము ఈ ఓపెన్ కాస్ట్ మొత్తం కూడా సింగరేణి కార్మికులు లేక వెలవెలబోతుంది. మొత్తం వెహికల్స్ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. లారీలు ఇటు మొత్తం కూడా బొగ్గు ఉత్పత్తి ఏదైతే జరుగుతుందో ఆ ఉత్పత్తి లేకపోవడంతో ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి ఏర్పడుతుంది. భారీ వర్షాలతో సింగరేణిలోని ఓసీపీలో బొగ్గు ఉత్పత్తికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పుకోవచ్చు. తెలంగాణ మొత్తము సింగరేణి వ్యాప్తంగా కూడా 18 ఓసీపీల్లో 1,70,00,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే నష్టం వాటిల్లిందని చెప్పేసి అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి ఏర్పడింది. ప్రైవేటు సింగరేణి యంత్రాల ద్వారా ఓసీపీలో రోజుకు 13 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెతికి తీయాల్సి ఉండగా మొత్తము ఆ పనులు మొత్తం కూడా సాగడం లేదు. ఓసీపీ క్వారీలోకి వర్షపు నీరు చేరడంతో భారీ పంపుల ద్వారా బయటకు తోడేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ఓసీపీల్లో సుమారు 62 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సింగరేణి అధికారులు అయితే తెలిపిన పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు గ్రౌండ్ స్టాక్ కోల్ను సిహెచ్పి ద్వారా రైల్వే నుంచి కస్టమర్లకు రవాణా అయితే చేస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఏదైతే ఈ శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ ఉందో ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ జేసీబీల పక్కనే అంతా కూడా బొగ్గు ఉత్పత్తిని లారీల ద్వారా తీసుకువెళ్ళే ప్రక్రియ కొనసాగుతుంది. అదంతా కూడా అక్కడ మనం చూడొచ్చు, ఆ నల్లటి బొగ్గు మొత్తంలో కూడా నీళ్లు నిలిచిన పరిస్థితి ఏర్పడింది. ఈ నీళ్లు ఎప్పుడైతే నిలుస్తాయో ఈ మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ దారులు కూడా ఎక్కుకుంటూ పైకి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ఎక్కే టైంలో కావచ్చు, లారీలు వచ్చే టైంలో కావచ్చు, మొత్తం కూడా బురదమయంగా మారడంతో లారీలు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. యంత్రాలు కూడా నడిచే పరిస్థితి లేదు. ఎందుకంటే వాటరు ఇటు రెండు కలిపి ఉండటంతో కూడా ఈ బొగ్గు ఉత్పత్తికి అయితే తీయడానికైతే అంతరాయం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. మొత్తము ఓసీపీలు మొత్తంలో ఉన్న వెహికల్స్ మొత్తం కూడా ఒక స్టోరేజ్ చేసుకొని ఇక దగ్గర పెట్టుకున్న పరిస్థితి మనకు కూడా కనిపిస్తుంది. మొత్తం ఇదంతా కూడా సింగరేణి కార్మికులతో మొత్తం కూడా వెలవెలబోయాల్సి ఉండగా మొత్తము ఎవరు కూడా కార్మికులు కూడా లేని పరిస్థితి, సైలెంట్గా ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొత్తము ఈ బెల్లంపల్లి రీజియన్ పరిధిలో మొత్తం కూడా 4, ఒకటి మందమరి, ఒకటి శ్రీరాంపూర్, అదేవిధంగా ఇందారం, ఖైరిగూడ, బెల్లంపల్లి రీజన్ పరిధిలోకి వచ్చే ఖైరిగూడ మొత్తం 4 ఓపెన్ కాస్టుల్లో ఏరియాలో కూడా ఉత్పత్తికి ఆటంకం అయితే ఎదురైందని చెప్పుకోవచ్చు. ఇక రామగుండం రీజియన్ పరిధిలో మొత్తం 4 ఏరియాల్లో కూడా ఎక్కడికక్కడ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండం ఏరియాకి వచ్చేసరికి 80,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. పూర్తి స్థాయిలో వర్షం తగ్గితే తప్ప యథావిధిగా ప్రాజెక్టులో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తము సింగరేణి వ్యాప్తంగా కూడా 6 జిల్లాల పరిధిలో 11 ఏరియాలలో కూడా మొత్తం కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మొత్తము గత ఈ 2 రోజులుగా నుంచి అయితే ఈ ఓసీపీల అయితే బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడింది. రానున్న 2-3 రోజుల్లో కూడా వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు సింగరేణి అధికారులు అయితే ఇక్కడ ఏదైతే వాటర్ స్టోరేజ్ నుంచి ఎక్కడైతే ఉందో ఆ వాటర్ను తీసివేసే ప్రక్రియలో వీళ్ళు పనులు కొనసాగిస్తున్నారు. మొత్తము ఇటు సింగరేణి ఉన్న కోల్ బెల్ట్ ఏరియాలు మొత్తం కూడా ఓసీపీలో ఇదే తంతు కొనసాగుతుంది. మోటార్లు ఆన్ చేసి నీటిని తోడేస్తున్న పరిస్థితి ఏర్పడింది. రానున్న రోజుల్లో వర్షాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సింగరేణి అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా ముందస్తుగా ఎందుకంటే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెప్పేసి ముందుగా గుర్తించి పెద్ద మోటార్ల ద్వారా నీటిని అయితే తోడేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మనం ప్రస్తుతం శ్రీరాంపూర్ ఏరియాలో ఉంటే పరిస్థితి చూస్తుంటే సింగరేణి వ్యాప్తంగా కూడా సేమ్ ఇదే పరిస్థితి
నెలకొంది. సింగరేణి ఓపెన్ కాస్టుల్లో ముఖ్యంగా నీరు చేరితే వెహికల్స్ పెద్ద పెద్ద వెహికల్స్తోనే పనిచేయాల్సిన ఓసీపీలో ఒక వెహికల్ కూడా కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికక్కడ లారీలు అక్కడనే ఒక ప్లేస్లో పెట్టేసి ఎక్కలేని స్థితిలో మొత్తం మట్టి బురదమయంగా ఉండడంతో కూడా వెహికల్స్ నడిచే పరిస్థితి లేనందున కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తము ఓపెన్ కాస్టుల్లో అయితే బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో కూడా 3 రోజుల్లో కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో మొత్తము బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా సింగరేణి అధికారులు అయితే చర్యలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది మొత్తంగా తెలంగాణలో ఉన్న మొత్తం ఓపెన్ కాస్టుల్లో బొగ్గు ఉత్పత్తిపై స్పెషల్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ నుంచి.